అంటే మీ ఫస్ట్ సినిమా కష్టాలు ఏంటి? సపోజ్ కెమెరామెన్ కన్నా చెప్పాలిగా మీరు షార్ట్. షూర్, అబ్సల్యూట్లీ. సో ఏం లేదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగుకి వచ్చేసరికి ఐ వాజ్ నాట్ హ్యాపీ. మీరు ఇందాక అన్నారు తెలుగు సినిమాలోకి వచ్చినప్పుడు తెలుగు సినిమాలో ఎలాంటి సినిమాలు వస్తున్నాయి, ఎవరు హీరో ఎవరు ఏంటని తెలుసుకోవాలనేది. ఎవ్రీ వీక్ యూఎస్లో కూర్చొని మా ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు డిఫరెంట్ లాంగ్వేజ్ పీపుల్ ఉన్నప్పుడు ఈ వారం 5 సినిమాలు రిలీజ్ అయినాయి, ఇందులో ఈ సినిమా చాలా బాగుంది తెలుగు సినిమా చూడండి అని చెప్పుకోవడానికి ఏ సినిమా ఉండేది కదా ఎవ్రీ వీక్. ఎప్పుడో ఒక అయితే లాంటి సినిమా, ఒక అనుకోకుండా ఒక రోజు లాంటి సినిమా, సో ఎప్పుడో అమావాస్యకు పుణ్యానికో ఒక సినిమా, లేదంటే బ్యాక్ వెళ్ళి మళ్ళీ అదే సాగర్ సంగం గురించో విశ్వనాథ్ గారి గురించో మాట్లాడుకోవాల్సి వచ్చేది. I was at a point where I was very naive back then. Obviously, ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీలు ఎలా ఆలోచిస్తారు, సినిమాలు ఎలా వర్కౌట్ అవుతాయి, అసలు కథ అనేది లీస్ట్ ప్రయారిటీ, ఇవన్నీ ఇక్కడికి వచ్చాక తెలిసింది. అంత ముందు ఏంటంటే మంచి కథ ఉంటే కథ బేస్ చేసుకునే కదా హీరోయిన్ ఒప్పుకునేది, ఒక ప్రొడ్యూసర్ అయిన ఒప్పుకునేది. కథలు రాయట్లేదా, లేకపోతే కథలు రాయలేకపోతున్నారా, రాస్తే తీయట్లేదా అనేది క్వశ్చన్. వెన్ యూ డోంట్ నో what's on the other side of the fence, you tend to make your own conclusions kada. So our point lo I thought, rather than asking somebody, why don't I ask the same question to me? Can I write a story, a convincing story, to keep the audience engaged అన్న దగ్గర యాక్చువల్ స్టార్ట్ అయింది. ఐ యూస్ టు ఫ్లై అ లాట్ అనమాట, వర్క్ బేసిస్, అండ్ దెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ జస్ట్ టైం పాస్కి. సో బ్యాక్ వచ్చి మా తాతయ్యని ఒక జెన్యూన్ చారిటబుల్ ట్రస్ట్ ఏమైనా ఉంటే వాంటెడ్ టు డొనేట్ సంథింగ్ అండ్ వాంట్ కంట్రిబ్యూట్ గోయింగ్ ఫార్వర్డ్ అని అంటే, ఆయన హీ ఇంట్రడ్యూస్డ్ మీ టు అ పర్సన్ అనమాట విజయనగరంలో, ఆయన టెంకాల్ సత్యనారాయణ గారని. హీఈస్ రన్నింగ్ అ స్కూల్ ఫర్ డమ్ అండ్ డెఫ్ అండ్ మెంటల్లీ ఛాలెంజ్డ్ కిడ్స్ కి. అంటే ఐ వాజ్ బ్లోన్ అవే బై ద ఆరా ఆఫ్ దట్ పర్సన్. ఆ స్కూల్ అట్మాస్ఫియర్ కానీ, ఆ పిల్లలు కానీ, ఆయన యాజ్ అ పర్సన్. అండ్ ఐ వాజ్ వెరీ ఇంట్రీగ్డ్ అండ్ ఐ వాంటెడ్ టు నో మోర్ అబౌట్ హిమ్. సో నెక్స్ట్ ట్రిప్లో ఐ సాట్ విత్ హిమ్ ఫర్ 1 week, 8 hours a day with a voice recorded, and I interviewed him. Okay. His life story is not less than any drama అనమాట. సో ఐ వాజ్ బ్లోన్. అంటే ఒక మనిషి ఒక లైఫ్లో తన 72 ఏళ్లలో ఇంత చేయగలరా. ఆయన సో ఎప్పుడు పురాణాల్లో చదువుకునే వాళ్ళం, సకల అన్ని శాస్త్రాల్లో నిపుణుడు అనేవన్నీ. సో హీ వాజ్ లైక్ దాట్. So I took the voice recording back to US, and I wanted to write put it on paper anamata. So it took me 6 months to actually script it down into a screenplay, and I wanted Vishwanath garu to direct that film, and I wanted to produce it anamata. I thought at that particular point of time, I thought either Vishwanath garu ayina cheyali, leppathe Ram Gopal Varma ayina cheyali. Ram Gopal Varma garu, RGV garu ayina cheyali, Vishwanath garu ayina cheyali. There is two contrast actually. Endukante both have their own style of making. So RGV wasn't like this back then. This was in 2007. So చెప్పారు ఆల్రెడీ. లేదు the films and all that. So I contacted Vishwanath garu, and I wanted to meet him and all that. ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన, అప్పుడు నేను సినిమాలు తీయట్లేదమ్మా మానేశాను అన్నారు. లేదండి ఒకసారి కథ వినండి, ఇఫ్ యూ లైక్ ఇట్ యూ డూ ఇట్, ఇఫ్ నాట్ లెట్ ఇట్ గో. బట్ అన్ఫార్చునేట్లీ ఆయన టైం ఇచ్చారు, ఆయన చెన్నైలో ఉన్నారు అప్పుడు. ఐ వాజ్ సపోజ్ టు గో మీట్ హిమ్. దట్ డిడ్ంట్ హ్యాపెన్. ఐ హ్యాడ్ గాట్ అ కాల్ ఫ్రమ్ US to report back to work right away anamata. So I had to cancel that appointment, pre-book my flight, and then fly back. And meeting Vishwanath garu never happened. So adi pakkan pedthe, and then LBW ane first script. But again challenges, meer adin question ki deviate ayam. Challenges ki vachesariki I know what my output should look like. Okay, and I come from a managing background, IBM lo. So I used to manage a team, and corporate companies lo everything is planned. Everything is on a spreadsheet.
So the pre-production to the post. See, filmmaking is similar to a project. It's a project plan. So project plan అనేది కరెక్ట్గా చేసుకుంటే ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ అనమాట. సో దట్ ఈస్ వాట్ ఐ డిడ్. ఐ ప్లాన్ ది ప్రాజెక్ట్ pre-production, production, post-production. Divide that. So I divide చేసి దేనికి ఎంత టైం కేటాయించాలి, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఐ నీడ్ టు బి, అంటే నాకేం తెలుసు నాకేం తెలీదు. సో వాట్ ఆర్ మై స్ట్రెంగ్స్, వాట్ ఆర్ మై వీక్నెసెస్. సో మై వీక్నెసెస్ ఆర్ కెమెరా ఎలా పెట్టాలో తెలియదు, ఎక్కడ పెట్టాలో తెలియదు, ఎంత ఎక్స్పోజర్ ఇవన్నీ తెలియదు, నాకు తెలియాల్సిన అవసరం కూడా లేదు, కెమెరామ్యాన్కి తెలిస్తే చాలు. సో ఐ నీడ్ టు హైర్ ఎ సినిమాటోగ్రాఫర్ హూ కెన్ డెలివర్ వాట్ ఐ వాంట్. సో ఐ యూఎస్లో ఫస్ట్ షూట్ చేసాం ఎల్బిడబ్ల్యూ ఫస్ట్ పార్ట్. సో ఐ ఇంటర్వ్యూడ్ 5 cinematographers and I chose one అనమాట, ఆండ్రూ రెడ్. And I told them exactly what I want. This is what I want. How you achieve it is up to you. And then after I logged him, I showed him wake ups with DVD చూపించి ఇలా ఉండాలి సినిమా, this is what I want. And again that is one major thing. Basically scenes ఎక్కడ స్టార్ట్ అవుతాయి ఎక్కడ ఎండ్ అవుతాయి అనేది I think that is not something that you learn. That is something that your intuition tells you. సో నేను విజువలైజ్ చేసుకునేటప్పుడు ఈ సీన్ ఇక్కడ స్టార్ట్ అవ్వాలి ఇక్కడ ఎండ్ అవ్వాలని నాకు మెంటల్గా కథ రాసుకునేటప్పుడు వస్తుంది. దట్ ఈజ్ ఇట్. అదే అక్కడ స్టార్ట్ అవ్వాలి అక్కడ ఎండ్ అవ్వాలి అంతే. దేర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. అంటే మధ్యలో షార్ట్ కంపోజిషన్స్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా కట్ చేయాలి, ఎక్కడ వేర్ షుడ్ బి కట్. సో అది తెలియకపోవడం వాజ్ మై అడ్వాంటేజ్ యాక్చువల్లీ. ఎందుకు ప్లస్ అయిందనంటే ఎవ్రీ సీన్ ఇప్పటికీ కూడా ఈవెన్ గుండు టాకీస్ కూడా ఐ స్టేజ్ ద సీన్స్ లైక్ ఎ స్టేజ్ ప్లే. ఓకే. సో ఐ డోంట్ టేక్ రియాక్షన్స్, ఐ డోంట్ టేక్ డైలాగ్ షాట్స్. I make the actors enact the entire scene. So I shoot the scene from 3-4 different angles, 3-4 different compositions. So that is the reason why you see that there is a lot of naturality in the way the dialogues are rolling and the way they are performing. So reactions తీసుకోవడం నా అసలు I hate it అనమాట. So that's what I did. I staged. So దానికి pre-production లో సో సెపరేట్ క్లోజ్ కట్స్ ఇలాంటివి ఏముండవు, రియాక్షన్ కట్స్ ఏముండవు. ఇప్పటివరకు ఏ సినిమాలో ఏం చేయలేదు అలా. సో ఈవెన్ ఇప్పుడు నా మీద షార్ట్ ఉన్న మీ సజెషన్ ఉన్నా యూ హ్యావ్ టు గో త్రూ ద ఎంటైర్ సీన్. ఓకే. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ అ సీనియర్ యాక్టర్ ఆర్ అ న్యూ యాక్టర్. సో అండ్ దెన్ ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ what is your interaction with the actors kuda kada, when they love, because actors love to enact, so it's the bonding between the director and the actor. సో సీన్ అంతా ఫుల్ గా యాక్ట్ చేయాల్సిందే అందరూ. సో ఈ రోజుల్లో ప్రాంప్టింగ్ జరుగుతున్న ఈ రోజులలో మీరు అంటే ఎలా అంత సీన్ ఎలా అంతే ప్రీ ప్రొడక్షన్ లో దట్స్ వై వి ప్రిపేర్. సో ప్రీ ప్రొడక్షన్ లో వి సిట్ అండ్ వి గో త్రూ ద సీన్స్ అండ్ దెన్ వి వర్క్ షాప్స్ పెట్టుకుంటాం. ఎల్బిడబ్ల్యూకి అయితే ఆల్మోస్ట్ యూఎస్ లో 1 month వర్క్ షాప్స్, ఇండియాలో 1 month వర్క్ షాప్స్. కొత్త వాళ్ళు కాబట్టి జరుగుద్ది. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అన్న వాళ్ళతో రైట్. అంటే ఇప్పుడు చందమామ కథలకు వచ్చేసరికి లక్ష్మి గారు కానీ నరేష్ గారు కానీ ఐ గేవ్ ది స్క్రిప్ట్స్ ముందే. సో నా ఇంకోటి ఏంటంటే స్క్రిప్ట్ నాది బౌండ్ ఉంటుంది షూట్కి వెళ్ళే ముందే. షూట్కి వెళ్ళే 1 month ముందే బౌండ్ ఉంటుంది. బౌండ్ పెట్టుకొని ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాం. సో దట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ ఇన్ ప్లేస్. సో ఆ స్క్రిప్ట్ని లొకేషన్కి వచ్చిన తర్వాత అందులో ఒక డైలాగ్ కూడా మార్చడానికి లేదు. యాజ్ ఇట్ ఈస్గా within the boundaries of the character, if you want to improvise a little bit you can, but you have to convey the essence of the dialogues anamata. So that is there. ముందే ఇచ్చేస్తాం. సో ముందే ఇచ్చేసినప్పుడు they know they are prepared, they know body language ఏంటి ఇదేంటి అవేంటి, we discuss everything. And when you make the actors travel with you right from the pre-production stages, అది స్లోగా ఇంజెక్ట్ చేస్తున్నట్టు వాళ్ళకి బ్లడ్లో. సెట్కి వచ్చిన తర్వాత సార్ మీరు క్యారెక్టర్ ఏంటంటే అమ్మ నువ్వు కత్తిరి తీసురా కొంచెం ట్రిమ్ చేయ ఇక్కడ ఇవేం ఉండవు. ముందే లుక్ 1 month ముందే లుక్ దగ్గర నుంచి కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ విల్ బి లాగ్డ్. సో దట్ అప్పటి నుంచే ఒక ఎక్సైట్మెంట్ యాక్టర్కి, ఐఎమ్ డూయింగ్ సంథింగ్ న్యూ, ఐఎమ్ డూయింగ్ సంథింగ్ that I want to do, this is getting into the character. So ఆ ఎక్సైట్మెంట్ కొత్త బట్టలు కొనుక్కునే మన చిన్నపిల్లలకి అలాంటి ఎక్సైట్మెంట్. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు బ్రింగ్ టు ద యాక్టర్ అనమాట. యూ హ్యావ్ టు మేక్ హిమ్ ఎక్సైటెడ్ సో దట్ హీల్ గివ్ యూ మోర్ దెన్ వాట్ యూ ఆస్క్ ఫర్ అనమాట. స్లమ్లో ఒక 45 ఏళ్ళ ఒక అతను వాళ్ళ ఆవిడ వదిలేసి వెళ్ళిపోయింది, 2 పిల్లలు ఉన్నారు.